జనగామ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో 14వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తిరువాయిపాడి ఆండాలు ఇంటింట ప్రచారంలో భాగంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ 14వ వార్డు ప్రజలందరికీ నాకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడి ప్రజలకు నా వంతుగా ఎన్నో పనులు చేశానని, అధికారం లేకపోయినా వార్డుకు కావాల్సిన డ్రైనేజీలు గాని, సీసీ రోడ్లు గాని తదితర ఎన్నో కార్యక్రమాలకు ముందుండి కొట్లాడాలని అన్నారు. వారితో పాటు పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని మీ అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రజలందరికీ నమస్కారం. 14వ వార్డు తిరువాయిపాడి ఆండాల్ని కాంగ్రెస్ పార్టీలో దీపం తెచ్చుకున్నదని 15 ఏళ్ల నుంచి కష్టపడ్డా. అన్నిట్లో కూడా సహకారం అన్ని చేసుకుంటూ పనులు చేసుకుంటూ వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఒక 10 ఓట్ల తేడాతోటి ఓడిపోయినా ప్రజలు పట్టుకొని కాంగ్రెస్ ఇక్కడే బతికించింది నేను, తిరిగింది నేను, ప్రజల సేవ చేసింది నేను. కాబట్టి నాకు 30 ఏళ్ళ గుర్తు ఇవాళ దీపం ఇచ్చేది. 100% ప్రజాసేవ చేయడానికి సిద్ధంగా ఉన్న లైట్లు, మోరీలు, మన సీసీ కెమెరాలు ఆల్రెడీ తెచ్చిపెట్టిన. ఎలక్షన్లు కాగానే తప్పకుండా ఓటు ప్రజలందరికీ నమస్కారం చేసి చెప్పేది, ఓటేసి గెలిపించి మెజార్టీతో గెలిపిస్తే ప్రజాసేవ చేసేందుకు ముందు సిద్ధంగా ఉన్నా. కాబట్టి మీరందరూ దయచేసి ప్రజలకు అందరికీ దండం పెడుతున్నా. నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపియండి అని ప్రజాసేవకు ముందుకున్నా. నాకు కొడుకు లేకపోయినా భర్త లేకపోయినా ప్రజలను పట్టుకొని ఉన్న 14వ వార్డుని. కాబట్టి దయచేసి పేరు పేరున అందరికీ కాళ్ళు మొక్కుతున్నా, దండం పెడుతున్నా. నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపియండి దయచేసి. నేను గత 25 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేసిన, వైస్ ప్రెసిడెంట్ ఉన్నా. ఇప్పుడు ఏంటంటే అండాలు అక్క గారు కూడా గత 15-20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళు కూడా స్వల్ప ఓడిపోవడం జరిగింది. గత 10 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ గవర్నమెంట్ స్టేట్లో కానీ ప్లస్ వార్డు కౌన్సిలర్గా కానీ వాళ్ళే ఉన్నారు. కాబట్టి గత 20 సంవత్సరాల కింద చేసిన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీదే తప్పే కానీ 10 సంవత్సరాలు వాళ్ళు చేసింది వరగబెట్టి ఏం లేదు. వాళ్ళు ఇవాళ మొన్న పల్లారాజేశ్వరరెడ్డి గారు కానీ అభ్యర్థి కానీ వాళ్ళు వచ్చి అనేకమైన వాగ్దానాలు చేయడం జరిగింది, దొంగ మాటలు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ చేయలేదని వాళ్ళు ఇక గెలిస్తే మాత్రం మేము చాలా చేస్తామని అంటుంది. 10 ఏళ్ళు వాళ్ళ పరిపాలన ఉన్నది కాబట్టి వాళ్ళు ఏం చేయలేదు. ఇక గెలిచిన తర్వాత చేసేది ఏం లేదు. మళ్ళీ అందులో ఒకటి స్థానికురాలు నేను ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి 4 లోకలు. ఇప్పుడు ఆయన అమెరికాలో ఉంటాడా, హైదరాబాద్లో ఉంటాడా, ఏడు ఉంటాడో తెలియదు. కాబట్టి గత 10 సంవత్సరాల నుంచి పోటీ చేస్తున్న స్థానికంగా ప్రజల్లో అధికారం ఉన్నా లేకపోయినా కూపన్ కార్డులు కానీ, మళ్ళీ అందులో ఒకటి మన పెన్షన్ల కొరకు కానీ, మళ్ళీ అందులో ఒకటి ఏదైనా కానీ ఆమె ముందుండి వాళ్ళకు సేవ చేసేది. ఇందిరమ్మ ఇళ్ళ గురించి కూడా చాలా ప్రయత్నం చేసి ఇందిరమ్మ ఇల్లులు కానీ దాని కొరకు కానీ డబుల్ బెడ్రూమ్ల గురించి కానీ కొట్లాడి మన కుంటి ప్రతాపరెడ్డి దగ్గరికి పోయి మాకు ఇన్ని కావాలి వాటిలో అని చెప్పి అధికంగా అన్ని వార్డుల కన్నా జనగాంలో ఉన్న 30 వార్డుల కన్నా మన 14వ వార్డుకు కొట్లాడి తీసుకొచ్చిన ఘనత మన అండాలక్కకు ఉన్నది. వాళ్ళు కూడా మాట ఇచ్చారు, అక్క నీకు మంచి సానుభూతి ఉంది, ఈసారి కూడా నువ్వు ఖచ్చితంగా గెలిచి వస్తావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా నీకే బీఫామ్ ఇస్తారని చెప్పి ఆమె మీద నమ్మకం పెట్టుకొని బీఫామ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎన్నో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. ఫ్రీ బస్సులు కానీ, మళ్ళీ అందులో కూడా సన్న బియ్యం కానీ, పెన్షన్లు కానీ, ఈ అనేక రకమైన మన అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేసింది. టీఆర్ఎస్ పార్టీ చేసింది ఏం లేదు. వాళ్ళ ఒలివేలి మాటలు తప్పితే కానీ చేసేది ఉరగబెట్టేది ఏం లేదు. కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థి మన అండాలక్క జనాన్ని నమ్ముకుంది, అక్కను నమ్ముకుంది. భగవంతుడు అనేది ఒకసారి ప్రాణం పోస్తాడు. కాబట్టి ఇవాళ మాత్రం 3వసారి బరిలో దిగిన అండాలక్కకు 14వ వార్డు అమ్మలక్కలకు చెప్పేది ఒకటే, వాళ్ళ చేతిలో మరో ప్రాణం పోయడానికి వాళ్ళ చేతిలో భగవంతుడు అవకాశం ఇచ్చిండు. ఆమెను ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి ఆమె ప్రాణాలు కాపాడాలని చెప్పి వినియోగించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు కానీ కార్యకర్తలకు అందరికీ ప్రజలకు